సో అవునంటే ఈ మధ్యన కొన్ని కోర్సెస్ ఆన్‌లైన్‌లో చేయొచ్చు అని వస్తున్నాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ స్పెసిఫికల్లీ. బట్ కొన్ని కోర్సెస్ ఏంటంటే ఆన్‌లైన్‌లో చేయొచ్చు. సంథింగ్ లైక్ 2 ఏళ్ళు ఇండియాలో అవుతది. ఒక సంవత్సరము ఫారెన్ తీసుకెళ్ళి తెచ్చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి. బట్ అలాంటి కోర్సెస్‌లో మనకు ఖర్చు తక్కువ అవుతుంది కదండీ! మళ్ళీ గ్రాడ్యుయేషన్ కూడా ఆ యూనివర్సిటీ నుంచైనా ఇస్తున్నారు. సో, మీరు ఏదైనా ఒక ప్లేస్‌కి చూసొచ్చేద్దాం అనుకున్న దానికి, లేదు వెళ్లి సెటిల్ అవుదాం అన్నదానికి మీరెలా ప్రిపేర్ అవుతారు? ఇప్పుడు నేను నార్మల్‌గా ఎక్కడైనా ప్లేసెస్ చూసొద్దాం అనుకుంటే నేను ప్యాకేజెస్‌తో ఎళ్తానండి. లైక్ ఏదైనా ఐఆర్‌సీటీసో లేకపోతే మేక్ మై ట్రిప్ సమ్ ప్యాకేజ్ సో థట్ వెళ్ళి తెలియని ప్లేస్ చూసాను, వచ్చాను అని అనుకుంటాను. కానీ సెటిల్ అవ్వడానికైతే మాత్రం డెఫినైట్‌లీ ప్యాకేజ్‌లయితే ఉండవు. కరెక్టే. ప్యాకేజ్‌లయితే ఉండవు. అక్కడికెళ్ళి నేనే ఎళ్లి వర్క్ చేసుకొని ఏదో సెటిల్డ్ అవుతాను. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. సో, మీరు అబ్రాడ్ ఎందుకెళ్దాం అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ అక్కడ సెటిల్ అవ్వాలి, వర్క్ చేసుకోవాలని చెప్పేసి. సో, సెటిల్ ఓకే. అవ్వడానికి ఓకే. ఓకే. ఎళ్ళేటప్పుడు సెటిల్ అవ్వడానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు సో, యూ నీడ్ టు స్టే దేర్ రైట్? సో, మీరు కరెక్ట్. అక్కడ కల్చర్‌ని అడాప్ట్ చేసుకోవాలి. లేదా అక్కడ ఉండడానికి మీరు సెట్ చేసుకోవాలి. ఓకే. 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 ఐయామ్ యెస్. గెట్టింగ్ ఇట్. సో వాట్ యూ ఆర్ ట్రైయింగ్ టు సే ఈస్ ఒక షార్ట్ టర్మ్ విజిటింగ్ చూసొచ్చేయడానికంటే గైడెన్స్ తీసుకొనెళ్ళొస్తే సేఫ్‌గెళ్ళి వచ్చామా అన్నది కరెక్ట్. కాకపోతే మీరక్కడ ఉండి ఎర్న్ చేయాలన్నట్టయితే గైడెడ్‌లో కాదు మీ సత్తా మీద మీరు మీ వెళ్ళి అక్కడ యెస్. మింగిల్ అయ్యి కల్చర్ అడాప్ట్ ప్రాక్టికల్‌గా చేసుకుంటే అక్కడ ఉండి యెస్. అప్పుడే అప్పుడే అడాప్ట్ మీకు అవుతారు. అడాప్ట్ అవుతారు. ఆ కల్చర్‌కి కానీ, ఆ క్లైమేట్‌కి గాట్ కానీ, ఇట్. లేకపోతే ఎవ్రీథింగ్ మీరు అక్కడ ఉంటేనే మీకు అక్కడ దాని గురించి అంతా తెలుస్తుంది. మనకి లైవ్‌లో కరెక్ట్. చూసిన కరెక్ట్. కరెక్ట్. దానికి లైక్ ఆన్‌లైన్ అది ఉండటానికి చాలా డిఫరెన్సేషన్ ఉంది నాకు రైట్? అర్థమైందంటే యెస్. ఇప్పుడు రియల్ నెట్వర్కింగ్ అన్నది అక్కడ అదే పీపుల్‌తో బిల్డ్ చేసుకొని అవుతుంది. ఉండేదానికి చాలా ఇది ఉంటుంది. ఓకే. సో దట్స్ యెస్. వే యూ సజెస్ట్ లైక్ ఆన్‌లైన్ కోర్సెస్ కన్నా ఒట్టు సర్టిఫికేట్ రావడానికైతే యెస్ ఇట్ వాలిడ్. యెస్. కాకపోతే మీరు కెరియర్ చేద్దాం కెరియర్ అనుకుంటున్నారు, ఎర్న్ సెటిల్ చేద్దాం అవుదాం అనుకుంటున్నారు అనుకుంటున్నాను. అంటే మాత్రం డెఫినైట్‌లీ గోయింగ్ దేర్ అండ్ వర్కింగ్ ఆఫ్ కోర్స్ ఇట్ ప్రాక్టికల్లీ మేక్స్ సెన్స్. యెస్. ఎందుకంటే అక్కడ ఉండి ఫ్రెండ్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకుంటూ ట్రూ. అండ్ కంపెనీస్ అటెండ్ అవ్వడం వేరు. అక్కడికెళ్ళి వచ్చేసాను అని చెప్పేసంటే అది అంతే. వేరు. ఓకే. ఓకే. ఇట్ అబ్సల్యూట్లీ మేక్స్ సెన్స్. ఓకే. ఓకే. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆన్‌లైన్. ఓకే. యెస్. ఇట్స్ నాట్ ఆన్ ద సర్టిఫికేట్. యెస్. ఇట్స్ ఆన్ ద పర్పస్. మనం ఏ పర్పస్ మీద వెళ్తున్నామని వెళ్తున్నాము, చూసుకుంటే సెటిల్ దాన్ని బట్టి అవుతున్నాం అనే వస్తది. దాని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. 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 సో మేడం ఇక్కడికెళ్ళేటప్పటికి డిఫరెంట్ వీసాస్ ఇందాక కూడా మీరు స్టార్టింగ్ చెప్పినప్పుడు చాలా వీసాస్ కోసం చెప్పారు. సో జనరిక్‌గా స్టూడెంట్స్ ఎవరైతే అక్కడికెళ్ళి చదవాలనుకుంటున్నారో ఎటువంటి వీసాస్ ఉంటాయండి వాళ్ళకి? యూజువల్‌గా ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క టెర్మినాలజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ F1 వీసా అంటాము. యూకే వచ్చేసి టైర్ 4 వీసా అంటాము. సో, చదువుకోవడానికి వెళ్తున్న స్టూడెంట్స్‌కి మాత్రము అంటే వాళ్ళు ఆబ్వియస్లీ స్టూడెంట్ వీసాస్ ఏవైతే ఉన్నాయో F1 అనో, టైర్ 4 అనో ఈ టైప్ ఆఫ్. లేదు నార్మల్‌గా జాబ్ పర్పసే వెళ్తాము అనుకున్నట్లయితే వాళ్ళకి వర్క్ వీసాస్ H1బీ అని, H1బీ ఇలా టైప్ ఆఫ్ వీసాస్ ఉంటాయి. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైనా సరే మాస్టర్స్ మనం చేస్తున్నది ఏదైతే ఉన్నదో స్టూడెంట్స్‌కి హెల్ప్ చేస్తూ ఉంటామో, వాళ్ళు స్టూడెంట్ వీసా పైన వెళ్తారు. వాళ్ళకి చదువుకోవడానికి అక్కడ చదువు తర్వాత కొన్ని కంట్రీస్ ఏంటంటే పోస్ట్ స్టడీ వర్క్ వీసా ప్రొవైడ్ చేస్తాయి. అంటే వాళ్ళు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌ని గెయిన్ చేయడానికి అని చెప్పేసి. సో, ఆ టైప్ ఆఫ్ కంట్రీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే మీరు చెప్తుందేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీకి వెళ్తున్నాము అన్నప్పటికి చదువుకోవడానికి అంటే చదువుకొని వచ్చేయాలా? లేకపోతే అక్కడ చదువుకొని కంటిన్యూ చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది వీసా? అంటే యాక్చువల్‌గా కొంతమంది స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు వెళ్ళిన ప్రతి స్టూడెంట్ ఏంటంటే కొంత సమయం వాళ్ళు ఉండి చదువుకొని తర్వాత ఎంతో కొంత అమౌంట్ ఎర్న్ చేసుకొని బ్యాక్ రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. అవును. సో, కొంతమంది ఏంటంటే కంప్లీట్‌గా అక్కడ ఉండిపోదాం ఇంకా పర్మనెంట్ రెసిడెంట్‌గా ఉండిపోదాం అని చెప్పేసి ట్రై చేస్తుంటారు. ఇట్ అవును. డిపెండ్స్ ఆన్ కంప్లీట్‌లీ స్టూడెంట్. నో. నో. ఐ అగ్రీ. లెట్ మీ పుట్ మై క్వెషన్ యాహ్! క్లియర్‌లీ. ప్లీజ్. ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్ అక్కడ చదువుకొని వచ్చేసారో ఓకే. హ్మ్. ఇప్పుడు స్టూడెంట్ వీసా అంటే మీరు చెప్తుందేంటంటే ఎళ్లి చదువుకొని వచ్చేయడానికేనా? లేకపోతే ఆ స్టూడెంట్ వీసా మీద కొన్ని ఎక్స్‌ట్రా ఇయర్స్ ఉండొచ్చా? దట్స్ వాట్. యాక్చువల్లీ ఏంటంటే అదే చెప్తున్నా. ఇప్పుడు యూఎస్ఏ ఉన్నింది. 2 ఇయర్స్ మాస్టర్స్ చేస్తారు. స్టూడెంట్‌కి 3 మోర్ ఇయర్స్ వాళ్ళు స్టే చేసే ఆప్షన్ వస్తుంది విత్ ఓపీటీ ఆప్షన్. ఇప్పుడు ఓపీటీ అంటే ఏంటి మేడం? ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అంటే స్టూడెంట్ ఒక 2 ఇయర్స్ మాస్టర్స్ చేసిన తర్వాత తనకి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళకి ఒక జాబ్ తెచ్చుకోవడానికి ఒక సర్టెన్ టైమ్ ఉంటుంది. వాళ్ళు ఏమైనా ఇండస్ట్రీ వైస్ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోవడానికి వాళ్ళకి పర్టిక్యులర్‌గా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనేది వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళకి టైమ్ ఉంటుంది. ఓకే. సో, అంటే 2 ఇయర్స్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేయాల్సిన పనైతే ఉండదు ఓకే. ఖచ్చితంగా. ఓకే. ఓకే. సో, దిస్ 3 ఈస్ వాట్ ఐ మోర్ వాంటెడ్ టు ఇయర్స్ ఓకే. ఉండొచ్చు. ఓకే. అండ్ సేమ్ లైక్ యూకే కూడా అంతే. 2 ఇయర్స్ మాస్టర్స్ చేస్తారు స్టూడెంట్. 2 మోర్ ఇయర్స్ పీఎస్‌డబ్ల్యూ అంటాం. పోస్ట్ స్టడీ వర్క్ వీసా. ఓకే. సో, వాళ్ళు ఇంకొక 2 ఇయర్స్ అక్కడ స్టే చేయొచ్చు. ఈవెన్ ఫ్రాన్స్ కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ ఇవన్నీ కూడా వన్స్ వాళ్ళు మాస్టర్స్ అయిన తర్వాత స్టూడెంట్ కెన్ స్టే దేర్ హ్యాపీలీ ఫర్ 1 ఆర్ 2 ఇయర్స్.
కొన్ని కంట్రీస్ అయితే 3 years ఇస్తున్నాయి. ఇప్పుడు ఈవెన్ ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ అయితే ఈవెన్ 5 years కూడా వాళ్ళు స్టే చేసే ఆప్షన్ అయితే ఉంది హ్యాపీగా. ఓకే. సో ఈ లెక్కన మీరు చెప్తుంది ఏంటంటే స్టూడెంట్ వీసా అంటే వెళ్లి చదువుకొని వచ్చేసామనే కాదు. అంటే పెట్టిన డబ్బులు సంపాదించుకునే ఆప్షన్ కొంచెం ఉందన్నమాట. అంటే ఒక 2-3 years ఎక్స్ట్రాగా ఉండి మనం చేసుకోవచ్చు. ఆన్ అన్ యావరేజ్ 1 year అన్నా కూడా. బట్ 1 year అన్నా కూడా ఇఫ్ యూ రియల్లీ గెట్ ఎ జాబ్ మన స్టడీ డబ్బులంతా కూడా బ్యాక్ వచ్చేస్తాయి. ఓకే. ఓకే. స్టడీ So it's not only- డబ్బులే కదండి, ఇంకా కొంచెం ఎక్కువ ఎర్న్ చేసుకొని వస్తారు. దట్స్ అమేజింగ్. ఓకే. సో నేను ఇంతవరకు ఏంటంటే స్టడీస్ ఓకే ఫైన్. సో వెళ్ళి ఎక్స్ట్రా ఉండొచ్చు. ఓకే. దట్స్ ఇంట్రెస్టింగ్. బట్ ఎవరైతే ఇప్పుడు సెటిల్ అవ్వాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్గా వెళ్ళాను, వెళ్ళిన తర్వాత ఐ లైక్ ఇట్, అక్కడ ఉండాలనుకుంటున్నాను అండ్ నేను అక్కడే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానంటే అప్పుడు ఏం చేయొచ్చండి? వాళ్ళు ఇది స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంటే స్టూడెంట్ వెళ్ళారు, 2 years మాస్టర్స్ చేశారు, తర్వాత వాళ్ళ ఏదైతే PSW అని చెప్పాను ఆ టైంని వాళ్ళు యూజ్ చేసుకున్నారు అండ్ దెన్ వాళ్ళకి మంచి కంపెనీ నుంచి జాబ్ వచ్చింది. సో వాళ్ళు డైరెక్ట్గా ఒక 4 years 5 years స్టే చేసిన తర్వాత దిల్ గెట్ PR పర్మనెంట్ రెసిడెన్సీ ఫ్రమ్ కొన్ని కంట్రీస్. అంటే వాళ్ళ ఎలిజిబిలిటీ అనేది కొన్ని డిపెండెంట్ ఉంది. అంటే వాళ్ళ వేజ్ అని, వాళ్ళ ఎడ్యుకేషన్ అని చెప్పి ఈ టైప్ ఆఫ్ అంత కొంత ఉంటుంది. బట్ ఎనీ స్టూడెంట్ కెన్ సెటిల్ ఓవర్ దేర్. ఏ కంట్రీ కూడా ఖచ్చితంగా మీరు వద్దు అని చెప్పి, ఇప్పుడు కంట్రీకి స్టూడెంట్ నీడ్ రిక్వైర్మెంట్ ఉంది అంటే సో హ్యాపీగా వాళ్ళు సెటిల్ అవ్వచ్చు. సో ఆ నీడ్ని క్రియేట్ చేసుకోవాల్సింది అగైన్ మళ్ళీ స్టూడెంట్. ఇఫ్ ఇన్ కేస్ జాబ్ వచ్చింది, జాబ్ ఉండింది స్టూడెంట్కి, ఒక కంపెనీకి ఆ పర్సన్ కావాలి, సెటిల్ అవ్వచ్చు, ఉండొచ్చు ఆ కంపెనీలో హ్యాపీగా ఉండొచ్చు. అమేజింగ్ మేడం యాక్చువల్గా. సో అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ ఇంతవరకు ఉంది. సో కాకపోతే నాకు ఒక డౌట్ ఉంది. ఓన్లీ టాపర్స్ అయితేనే ఫారెన్ వెళ్ళగలుగుతారా? ఎందుకంటే దానికి ఎలిజిబిలిటీ అసలు ఎలాగుంటుంది? టాపర్స్కే ఉందా? నార్మల్గా చదివిన యావరేజ్ స్టూడెంట్స్కి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి అసలు? హ్యాపీగా వెళ్ళొచ్చండి. చాలా మంది క్వశ్చన్స్కి ఇదే ఉంటుంది, నాకు 80% లేదు, 70% ఉంది, లేదా 60% ఉంది, సో నేను వెళ్ళొచ్చా, అబ్రాడ్ వెళ్ళొచ్చా అన్న క్వశ్చన్స్ చాలా మంది స్టూడెంట్స్కి ఉండింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 80% 90% యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈవెన్ విత్ 50% స్టూడెంట్ కెన్ ఆల్సో గో. సో ఈవెన్ ఆ టైప్ ఆఫ్ పర్సంటేజ్ కూడా యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ ఉన్నాయి. సీరియస్లీ? Yes. ఇక్కడ మన పెద్ద యూనివర్సిటీకి వెళ్ళాలంటే కట్ ఆఫ్ అని ఎప్పుడు 90 పైనే ఉంటుంది కదా? లేదు, ఉన్నాయి. ఈవెన్ అబ్రాడ్లో 50-55% యాక్సెప్ట్ చేస్తున్న యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అండ్ వాళ్ళకి ఏంటంటే ఈవెన్ బ్యాక్లాగ్ కౌంట్ అంటారు, కొన్ని బ్యాక్లాగ్స్ ఇన్ని బ్యాక్లాగ్సే ఉండాలంటారు, ఇంత పర్సెంటేజ్ ఉండాలి. బట్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రాగా కొన్ని ఎగ్జామ్స్ ఇవ్వాల్సి ఉంటుంది, లైక్ అంటే IELTS అని, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ అని, GRE అని, ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్లు ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ ఇచ్చిన తర్వాత హ్యాపీగా స్టూడెంట్ కెన్ అప్లై. సో యూ మీన్ టు సే, ఎందుకంటే ఇట్స్ నాట్ నెసెసరీ దట్ మార్కులు బట్టి స్టూడెంట్స్ కెపాసిటీ ఉందని తెలియదైతే బిలీవ్ చేసే రకం కాదు. సో ఇఫ్ ఈ రియల్లీ వర్త్ అన్నట్టయితే వాళ్ళకి ఎడ్యుకేషన్ లో మార్క్స్ ఎలాగ వచ్చినా, లైక్ 50, 60, 70 ఎలాంటి మార్క్స్ వచ్చినా కూడా చేసుకున్న కోర్స్, యూనివర్సిటీ అగైన్ ఓకే, ఏ కోర్స్ చూస్ చేసుకున్నారు, ఏ యూనివర్సిటీ కావాలనుకుంటున్నారు. సో 55% యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ ఉన్నాయి, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు స్టూడెంట్. లేదా ఒక 5-6 బ్యాక్లాగ్స్ ఉన్నాయంటారు. అంటే బ్యాక్లాగ్స్ ఇన్ ద సెన్స్ మనకి అబ్రాడ్లో ఎలా కౌంట్ చేస్తారంటే, ఇక్కడ వాళ్ళకు క్లియర్ చేసుకున్నా సరే, సో వన్స్ వాళ్ళు మార్క్ షీట్లో ఏదైతే F అన్న ఇది పడుతుందో సో వాళ్ళని బ్యాక్లాగ్ కింద కౌంట్ చేస్తారు. సో స్టూడెంట్స్ అందరికీ కూడా నో ఎనీ వన్ కెన్ డూ అండి. ఇప్పుడు you cannot justify everything in a one go, but you mean to say irrespective of whatever scenario you have a legal right option. దేనివల్ల అయితే ప్రతి ఒక్కరు అంటే దానికోసం మీతో కన్సల్ట్ చేసినప్పుడు కరెక్ట్ గా మీరు చెప్తారు వాళ్ళు ఎలా స్టూడెంట్ ప్రొఫైల్ అంతా ఎవాల్యుయేట్ చేసి దేనిలో ఎంత పర్సెంటేజ్ ఉంది, ఏంటి రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి విల్ అసెస్ ద స్టూడెంట్. అంటే అమేజింగ్. అంటే ఓకే, సో దిస్ మీన్స్ ఎనీబడి, ప్రాక్టికల్లీ ఎనీబడి ఇక్కడ చేయొచ్చు అని చెప్పేసి. ఈవెన్ విత్ ద డిప్లొమా స్టూడెంట్ కెన్ డూ, యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్ కెన్ డూ. 10th ఓన్లీ ఉన్న కొన్ని కంట్రీస్ అయితే 10th తో ఉన్న స్టూడెంట్స్ ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అమేజింగ్. అంటే 10th చేసిన వాళ్ళకి కూడా కొన్ని కంట్రీస్ యాక్సెప్టెన్స్ ఉంది. సో లైక్ వాళ్ళకి అంటే ఫర్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఎడ్యుకేషన్ దే కెన్ డూ. లైక్ అంటే డిప్లొమాస్ చేయొచ్చు ఫారెన్ లోకి వెళ్ళి. బట్ ఇంటర్ డిప్లొమా తోటి అంత జాబ్ ఆపర్చునిటీ ఉండదు. దెన్ వాళ్ళు అక్కడి నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఇంటర్ చేసిన కంటిన్యూ అవుతారు. ఇప్పుడు ఇంటర్ చేసిన స్టూడెంట్ విల్ గో ఫర్ ద గ్రాడ్యుయేషన్. వన్స్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత దే గో ఫర్ ద మాస్టర్స్ ప్రోగ్రామ్. సో దే కెన్ కంటిన్యూ ద ఎడ్యుకేషన్ అండ్ మోర్ ఎవర్ మొత్తం ఎడ్యుకేషన్ కాబట్టి వాళ్ళు స్టే ఉన్నట్టయితే దట్స్ వన్ మోర్ స్టార్టింగ్ టు కన్వర్ట్ ఇంటు PR, రైట్? ఎందుకంటే నంబర్ ఆఫ్ స్టేస్ ఉండడం వల్ల వాళ్ళకి ఈజీగా అవుతుంది PR రావడానికి కానీ అక్కడ జాబ్ కి రావడానికి కానీ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. పాయింట్ టు బి నోటెడ్ గైస్, ఈవెన్ 10th class persons also were accepted in some of the countries. Point to be noted. Yes.
ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మేడం, ఇది నాకు నిజంగా తెలియదు. 10th అయినా కూడా నేనైతే అట్లీస్ట్ బీటెక్ కేజీ ఒక పర్సెంటేజ్ తెచ్చుకున్న తర్వాతే అని చెప్పేసి అనుకున్నాను. సో ఇండియన్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇన్ టు సమ్మరైజ్, మీరు యాక్చువల్గా నా నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తారు యాక్చువల్గా. సో ఇండియన్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే రైట్ ఫ్రమ్ 10th నుంచి ఎనీ గ్రాడ్యుయేషన్ can do any can do sort of any programs, courses yes. అంటున్నారు, బట్ Next ఇట్ up. డిపెండ్స్ అపాన్ కైండ్ ఆఫ్ అ కంట్రీ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాస్పెక్ట్ దే ఆర్ Program, లుకింగ్ yes, ఫర్. exactly. ఓకే ఓకే